మీతో నమస్కారాలు తెలిపి ముందుకు వెళ్తున్నాను. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏమంటే, మనం ట్రెడిషనల్ వ్యాపారాలు అంటే వేల సంవత్సరాల కిందట చేస్తున్న వ్యాపారాలే మనం చేస్తున్నాం. అవి చేయాలి. 100 రూపాయల వ్యాపారాలు చేస్తూ దేశానికి అనుకూలంగా ఇంకా కొన్ని కొత్త వ్యాపారాలు కొత్తగా ఎందుకంటే మన వాళ్ళంతా 100కి 100 పాళ్ళు 199 పాళ్ళు ఒక భయభక్తులతో, పెద్దల మీద గౌరవంతో, సేవా దృక్పథంతో ఉండేవాళ్ళు. సో మనం అన్ని రంగాల్లో వెనకబడుతున్నాం. పారిశ్రామిక రంగంలో వెనకబడుతున్నాం, వ్యాపార రంగంలో వెనకబడుతున్నాం, మరి రాజకీయంగా వెనకబడుతున్నాం. సో మన అన్ని రంగాల్లో పొలిటికల్గా, ఇండస్ట్రియలీ, కమర్షియలీ అన్ని రంగాల్లో మనం ముందుకు పోతేనే మనకు భవిష్యత్తు అనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు ఒక దాంట్లో ముందంజ ఉన్నాం. అది భక్తితో కూడుకున్నది, మరి సేవా దృక్పథం. ఈ రెండిట్లోనే మనం ముందు ఉన్నాం. భక్తి, అమ్మవారి మీద భక్తి, సేవ, ఈ రెండే ఉన్నాయి ఇప్పుడు మనకు. మిగతా అన్నిట్లో మనం వెనకపోతున్నాం, దీంట్లో మాత్రం ముందుకు పోతున్నాం. సో భక్తి, సేవ దృక్పథంతో ఇంకా ఎక్కువ చేయాలంటే, మీరు ఇంకా సేవ ఎక్కువ చేయాలంటే ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ కొత్త రంగాల్లో పోవాలి, కాంపిటీషన్లో నిలదొక్కాలి. అప్పుడే మీరు దాన ధర్మాలు చేసే అవకాశాలు ఉంటాయి. మరి నలుగురికి సాయం చేసిన వాళ్ళు కూడా అవుతారు, మీరు బాగుపడతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. నాయకుడు రాయలసీమ అక్కడ నడిచి మన ముందు చాలా మందికి మనం సహాయంగా ఉన్నాము. ఆకాశ గారు సన్మానిస్తున్నారు. చంద్రుడి కదా 3 కోట్లు మాదిరి సార్ ఇక్కడ చూడండి. నన్ను ఇక్కడ గౌరవిస్తున్న నా నమస్కారాలు. మనం ఆరవయసులుగా గర్వపడుతున్నాం. మరి చరిత్రలో ఎక్కడ వెతికినా ఆరవయసుల దాతృత్వం కనబడుతుంది, ఆరవయసుల సేవ కనబడుతుంది, మంచి మనసు కనబడుతుంది. కానీ ఆరవయసులు ఇప్పుడు అందరికన్నా వెనుకబడితనంలో ముందంజ ఉన్నారు, వెనుకబాటులో ముందంజ ఉన్నారు. సో వారు ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకోండి, ఒక పారిశ్రామికంగా తీసుకోండి, వెనుకబడి ఉన్నారు. ఒక కాంట్రాక్టర్లు తీసుకోండి, వెనకబడి ఉన్నారు. ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకోండి, దాంట్లో వెనకబడి ఉన్నారు. సో అన్ని రంగాల్లో వెనకబడినారు. ఒకే ఒక రంగంలో ముందంజ ఉన్నారు, సేవ చేసే దాంట్లో తప్ప మిగతా రాజకీయంగా కానీ, పారిశ్రామిక రంగం కానీ, వ్యాపార రంగంగా కానీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. రాజకీయంగా కూడా వెనుకబడి ఉన్నారు. ఒకే ఒక రంగం దాతృత్వంలో మాత్రం ముందున్నారు. సో నేను సెలవు ఇచ్చేది ఏమంటే, మన వాళ్ళందరికీ ఇంకా కొత్త వ్యాపారాల్లోకి వెళ్ళండి. పాత వ్యాపారాలు మర్చిపోవద్దండి. పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసుకోండి, పెద్ద ఎత్తున న్యాయంగా సంపాదించండి. ఇంకా పెద్ద ఎత్తున సర్వీస్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఒకే ఒక సర్వీసే మోటివ్తో కాకుండా ఒక 4 డబ్బులు సంపాదించుకోగలిగితే నలుగురికి సేవ చేసిన వాళ్ళు అవుతారు, నలుగురికి ఉపాధి చేసిన వాళ్ళు అవుతారు. సో మీ అందరికీ సెలవు ఇచ్చేది, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతం మీద వెళ్తూనే ఉన్నాను. మా
తాత వాళ్ళ ఊరికి మదనపల్లికి మా అమ్మ ఊరు. మరి వెళ్తున్నప్పుడు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉన్నాయి ఇవన్నీ ప్రాంతాలు. మీరు ఎలా ఉన్నారు అప్పుడు, ఇప్పుడు అలాగే ఉన్నారు, ఇంకా వెనుకబడి ఉన్నారు. సో మీ అందరినీ కోరేది ఏమంటే, ప్రపంచం చాలా ముందంజ వెళ్తున్నారు ప్రతి ఒక్కరూ, ప్రతి దేశంలో ఉండేవాళ్ళు. ఆ ముందంజ పోటీలో మనం కూడా ఉండాలి. మీకు ఏదైనా అవసరం వచ్చి, మీకేమైనా నా నుంచి సలహాలు, సంప్రదింపులు, లేక ఏదైనా నేను చేసే పనులు ఏమైనా ఉంటే తప్పకుండా రండి. నా సర్వీస్ మీకు అందరికీ అందిస్తానని చెప్పి సెలవు తీసుకుంటాను. సంపు మాకే సార్. అలాగే నుంచి మనిషే రాయలసీమ హక్కుల రాయలసీమ చరిత్రలో నిలబడ్డ మరో అమరజీవానికి స్వాగతం, సుస్వాగతం. రాయలసీమ హక్కు రాయలసీమ చరిత్రలో నిలబడ్డ మరో అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి స్వాగతం. కలెక్టర్ గారికి స్వాగతం. రాయలసీమకి స్వాగతం. మినిస్టర్ గారికి స్వాగతం. చైర్మన్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎంపీ గారికి స్వాగతం. శంకుస్థాపన చేశారు. దీని విలువ సుమారు 2.5 రాజాయ మంత్రి గారు ఫోటో ఎగ్జిబిషన్ ని చూస్తున్నారు. ఫోటోల్లో అందరూ వచ్చిన రాజకీయ నాయకులందరికీ, అధికారులకు, సార్ ఒకసారి పట్టుకోండి సార్. సార్ సార్ ఒకసారి ఇక్కడ చూడండి సార్. సార్ సార్ ఇక్కడ
వేసే వారికి మనం సమర్పించాలని ఓపెన్ చేసి పోతాం. మా జిల్లాలో మినిస్టర్ గారు ఈ రెన్యూవల్ 39 మనం 97 కోట్ల ప్రపోజల్ ఇస్తారని చెప్పి వారు కైండ్ ఎనఫ్ టు డూ దట్. కూడా జిల్లాలో పనులు ఎలా జరుగుతున్నాయి, ఇంద్ర జలప్రభ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, మంచి సహకారం ఇస్తున్నప్పుడు మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుమారు 2,30,00,000 విలువైనటువంటి మైండ్ ఇరిగేషన్ పనులకి ఇవాళ గౌరవ మంత్రి గారు శంకుస్థాపన చేశారు. మా అధికారులు కూడా క్వాలిటీ వర్క్స్ మనం వాటర్ రిజర్వ్ అసోసియేషన్స్ సహకారంతో వర్క్స్ను మంచి నాణ్యతాపూర్వకంగా మనం తయారు చేసుకోవాల్సినటువంటి వాటిని కట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మా రెవెన్యూ మీటింగ్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ మంచి శుభదినాన ఇంకా మనకు రావాల్సినటువంటి గ్రాంట్స్ కూడా మినిస్టర్ గారు రిలీజ్ చేస్తారు. ముఖ్యంగా మైండ్ ఇరిగేషన్ ఎస్సీ ఈఈ అండ్ వారి సిబ్బందితో డిఫరెంట్ టైమ్స్ నేను రివ్యూ చేస్తున్నప్పుడు ఇచ్చిన డబ్బుని క్వాలిటీ బాగా ఉండేటట్టు వర్క్ చేసి రైతులకు ఎంతో ఉపయోగపడేటట్టు మనం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సుమారు 15,000 ఎకరాలకు విలువైనటువంటి ఆయకట్టుకు ఉపయోగపడేటువంటి వర్క్స్ ఇవాళ మనం శంకుస్థాపన చేశాం. జిల్లా అంతా కూడా సుమారు 24 మండలాల్లో ఇవాళ వివిధ ఈ కమ్యూనిటీ బేస్డ్ ట్యాంక్ మేనేజ్మెంట్ మీద పనులు కూడా జరుగుతున్నాయి. ఈ ఎన్జిఓస్తో కూడా ఇటీవల మీటింగ్ పెట్టాం. ఆ ఎన్జిఓస్ కూడా ఈ కమ్యూనిటీ బేస్డ్ ట్యాంక్ మేనేజ్మెంట్ మీద ఆయకట్టుదారులకు శిక్షణ ఇవ్వడం కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. సో ఇటువంటి కార్యక్రమాలన్నీ గౌరవ మంత్రి గారు వారి అమృతహస్తాలతో ఇచ్చినటువంటి ఫండ్స్ ఈవేళ కరూరు జిల్లా అనేటువంటి అనంతపురంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. రైతులు కూడా ఆ పనులు జరుగుతున్నప్పుడు దగ్గర నిలబడి అవసరం కూడా ఉందని చెప్పి నేను మనవి చేస్తూ గౌరవ మంత్రి గారికి నా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ వారిని ప్రసంగంతో ఈ గారికి, కాసిం ఖాన్ గారికి, కోటా సత్యం గారికి, నరసింహులు గారు, ఫక్రుల్లా ఖాను, మిగతా కదిరి వచ్చిన చాలామంది నన్ను గౌరవించిన వాళ్ళు, మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు స్టాఫ్ సిబ్బంది అహర్నిశలు కష్టపడుతున్నారు. సిబ్బంది మాకు చాలా తక్కువ. సింబాలిక్గా ఒక 4 కార్యక్రమాలు కదిరిలో సింబాలిక్గా ఇట్లా వెళ్తున్నాను కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించిండేవి 2.5 కోట్ల రూపాయలది ఫౌండేషన్ మదనపల్లికి వెళ్తూ కదిరి మాకు ముందు నుంచి మా అమ్మమ్మ ఊరికి వెళ్ళాలంటే కదిరి, ములకల్ చెరువు, కోతగోట, నేను ఈ ప్రాంతంలోనే ఇక్కడే పుట్టినవాడిని కాబట్టి, మీ బార్డర్ జిల్లాలోనే పుట్టినవాడిని కాబట్టి ఎప్పుడు మాకు మీ ఒక పక్క మీకు నాన్నగారు ఊరు, ఒక పక్క నాకు అమ్మగారు ఊరు. సో 2 కుడి ఎడమ 2 నాకు ముఖ్యం అన్నమాట. 2 ప్రాంతాలు మాకు ముఖ్యమే. మరి అదృష్ట కొద్దీ చక్కటి మన కలెక్టర్ గారు ఉన్నారు. ఎప్పుడు అంటే డౌన్ టు ఎర్త్ పోతారు ఆయన. ఎందుకంటే మొత్తం జిల్లా డెవలప్మెంట్ అంతా ఆయన చేసే పనితీరు మీదే మిగతా సిబ్బంది కూడా పనిచేస్తూ ఉంటారు. అధికారి ఎలా డెవలప్మెంట్ మీద శ్రద్ధ చూపుతాడో అంత డెవలప్మెంట్కు అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే డ్రౌట్ ఏరియాలుగా మా రైతులకు కాంపెన్సేషన్ ఇచ్చారనుకో, నేను ఇమీడియట్గా రైతుల కాంపెన్సేషన్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందనుకో, ఇమీడియట్గా అనంతపురం జిల్లాలో కలెక్టర్ గారు ఏం చేశారో లిస్ట్ తెప్పించుకుంటా నేను. అది నేను చెక్ చేసుకుంటా మా కర్నూలు జిల్లా కలెక్టర్ గారు చేశారా లేదా అని. అలాగే డ్రౌట్ అన్ని జిల్లాలు ఇక్కడ చేయగలిగాడు. మళ్ళీ ఆ రేషియోని పెట్టుకొని ఇక్కడ డ్రౌట్ నిజంగా డ్రౌటే, కర్నూలు జిల్లాలో డ్రౌటే, కానీ ఆ సంఖ్యలు సరిగా కాక కొన్ని ఏరియాస్ విడిచిపెట్టారు. సో ఆ డీటెయిల్స్ మళ్ళీ నేను అనంతపురం జిల్లా కలెక్టర్ చెప్పి డీటెయిల్స్ తెచ్చుకొని మరి ఇక్కడ చేశారు మనం ఎందుకు చేయరాదని మరి వారు వెంటబడి కర్నూలు జిల్లాలో కూడా డ్రౌట్ ఏరియాగా మొత్తం అన్ని మండలాలు డిక్లేర్ అయ్యే విధంగా ముందుకు పోయాను. అందుకే కలెక్టర్ గారికి నాకు మీ అనంతపురం జిల్లా కలెక్టర్ అంటే నాకు ఒక గౌరవం. ఎందుకంటే కష్టపడి పనిచేస్తాడు, యాక్షన్ ప్లాన్లో ఉంటారు. డెవలప్మెంట్ మీద ఎవరు శ్రద్ధ చూపుతారో వాళ్ళు నిజమైన
నాయకులు, లీడరు, ఆఫీసరు. మరి అలాగే ఈ ప్రాంతంలో ఎస్సీలు, మా ఇరిగేషన్ వాళ్ళు కూడా శ్రద్ధతో, ఎందుకంటే లీడర్ శ్రద్ధతో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తున్నారు. అలాగే ఇక్కడ ఉండే మంత్రివర్యులు కూడా రఘువీరెడ్డి గారిని, మరి శైలజనాథ్ గారు కానీ మా ప్రాంతానికి వచ్చి అక్కడ ప్రాజెక్టులు, ఎందుకంటే అక్కడ ప్రాజెక్టులు పూర్తయితే నీళ్ళు ఇక్కడికి వస్తాయన్నమాట. మరి అక్కడికి వచ్చేసేసి అంద్రినీవా ప్రాజెక్టులు కానీ మిగతావి కానీ అక్కడ ప్రాజెక్టులు మాకన్నా ఎక్కువగా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తుంటారు. డెఫినెట్లీ వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉన్న ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేస్తే, అంటే మన చుట్టుపక్కల ఉండే ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి అవుతుంది. ఒట్టి దేశాన్ని గురించి మాట్లాడే ముందు చుట్టుపక్కల మనం అభివృద్ధి చేసుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల చేయాలా, మన వీధుల్లో చేయాలా, మన టౌన్లో చేయాలా, జిల్లాలో చేయాలా, ప్రాంతంలో చేయాలి, రాష్ట్రంలో చేయాలి. ఇవి ఆటోమేటిక్గా దేశం అంతా చేస్తున్నట్లు సర్వీస్ అవుతున్నాయి. అంతేగాని ఎక్కువ మాటలు చాలామంది మీ నాయకులు, ఇక్కడ ఉండే నాయకులు, ఎందుకంటే మాకు స్టాఫ్ తక్కువగా ఉన్నది, 1000% దగ్గర పెరిగింది డబ్బులు ఇచ్చేది, కానీ స్టాఫ్ మాత్రం సగం అయిపోయారు. 20 ఏళ్ళ కిందట ఉండే స్టాఫ్, 15 ఏళ్ళ కిందట ఉండే స్టాఫ్ సగం అయ్యారు. అప్పుడు బడ్జెటే లేనప్పుడు ఉండే స్టాఫ్ కన్నా సగం అయ్యారు. ఇప్పుడు బడ్జెట్ 1000 టైంలో ఉందో ఇంకా ఎక్కువ టైం ఉందో అంత టైంలో డబ్బులు ఏర్పాటు చేస్తున్నాం. సో చేసేదానికి ఇప్పుడు కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తున్నాం. వాళ్ళు ట్రైన్ అయ్యి వచ్చేప్పటికి పుణ్యకాలం అయిపోతుంది. అందుకే వీళ్ళే చాలా కష్టపడాలి. సో వాళ్ళని కోరుతున్నాను, ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడితే అంత డబ్బులు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. మాకు కావాల్సింది ఎస్టిమేటు. ఇప్పుడు క్లియరెన్స్ కూడా ఇవ్వటం జరిగింది వారికి. మరీ కొత్తగా ఒక క్లియరెన్స్ ఇచ్చా నేను. మీకు మనుషులు లేకపోతే మీరు ఎంగేజ్ చేసుకోండి, అవుట్సోర్సింగ్ ఇంజనీర్లను ఎంగేజ్ చేసుకొని వాళ్ళకి రేట్లు ఇచ్చేసేసి వాళ్ళతో పని చేయించుకోండి. మాకు ఎస్టిమేట్లు మాకు పడేయండి, మీకు అప్రూవల్స్ ఇస్తాం. అన్ని ట్యాంకులు రిపేర్ చేసేదానికి, 100 రూపాయల ట్యాంకులు రిపేర్ చేసేదానికి, లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, లేకపోతే ఏదైనా కొత్తగా సోర్స్ ఉందని మాకు పార్సారథి చెప్తా ఉంటే మాకు ట్యాంక్ ఇస్తారని. ఎక్కడ పార్సారథి ట్యాంకు మాకు కొత్తది కట్టేదానికి ఇస్తారంటే తప్పకుండా ఇస్తాం. ల్యాండ్ మీరు చూపించి ఈ ల్యాండ్ రైతులు ఒప్పుకుంటున్నారు మాకు ఇచ్చేదానికి అక్విజిషన్ అంటే ఇమీడియట్గా 1 ట్యాంక్ కాదు 1000 ట్యాంకులైనా ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం. ఎన్ని ట్యాంకులైనా కట్టేదానికి రెడీ ఉన్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరిగేషన్కు మాటల్లో కాక చేతుల్లో చూపుతున్నారు. మాటల్లో చెప్పడం లేదు. ఎందుకంటే ఎన్నో లక్షల కోట్ల ప్రాజెక్టులు అనౌన్స్ చేసి డబ్బులు పెట్టకపోతే ప్రాజెక్టులు రావన్నమాట. ఈయన డబ్బులు బ్యాంకులో పెడుతున్నాడు. RRR కింద బ్యాంకులో డబ్బులు ఇచ్చి పెట్టాం, బ్యాంకులో పెట్టాం, దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకోండి. ఇప్పుడు బిల్లు క్లెయిమ్ అవుతుందో వాళ్ళకి ఇస్తూ పోవచ్చు. సో డబ్బులు బ్యాంకుల్లో పెట్టి ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్న ప్రప్రథమ ప్రభుత్వం దేశంలో మన కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీరు మర్చిపోరాదు. ఎవరైనా మంచి పనులు చేస్తున్నారంటే ఇంకా కొద్దిగా మంచి పనులు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు డెవలప్మెంట్ యాక్టివిటీసు, ఎస్పెషలీ దేశంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరిగి, రాష్ట్రంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది రేపు భవిష్యత్తులో దీని నుంచి తరతరాలుగా సంపదను చేకూర్చేవంతా క్యాపిటల్ కింద వస్తాయన్నమాట. సో దీని మీద ఎక్కువ శ్రద్ధ చేస్తున్నారు. ఏదో ఇప్పటికిప్పుడు అవి పని చేసేసి ఓట్లు వేసుకునేది కాకుండా ఇప్పటికిప్పటికి పనులు ఏమున్నాయి అర్జెంట్ పనులు చేస్తూ మరి కొత్త పనులు కూడా చేస్తున్నారు. మీకు మరీ చెప్తున్నాను, రేషన్ కార్డులు అంటే పెన్షన్స్ కానీ, ఇది తెల్ల కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ 100% ఇచ్చే కార్యక్రమం ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మొదలుపెట్టిందని మీకు తెలియజేస్తున్నాం. వేల కొద్ది ఫస్ట్ రచ్చబండలో మా ఒక్క టౌన్లోనే 20,000 అప్లికేషన్లు వచ్చాయి, ఇచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు 20,000 వచ్చినాయి, మళ్ళీ దాన్ని కూడా ప్రాసెస్ చేస్తున్నాం, దాన్ని కూడా ఇచ్చేస్తున్నాం. సో అలాగ ప్రతి టౌన్లోనూ 100 రూపాయలు ఇచ్చే కార్యక్రమం పెట్టాం.
ఆరోగ్యశ్రీ ఆల్మోస్ట్ మొన్న లెక్కలు సీఎం గారు ఇచ్చారు. ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో జనాభా ఎంత ఉందో కొద్దిగా ఒక 20 లక్షలు 30 లక్షలు తక్కువలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు. ఇంకా ఖర్చు ఎందుకు పెట్టాలా? ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినానని ఒక సర్టిఫికేట్ ఇస్తే ఆరోగ్యం ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో మా కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం మొదలు పెడుతుందని మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో నేను పుట్టిన బిడ్డ, తెలుగు బిడ్డ అని అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఆటోమేటిక్గా వచ్చే విధానాన్ని త్వరలో అమలు చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతమందికి ఆయన ఇచ్చేటప్పుడు ఏదో ఒక 5% 10% కానీ మన ప్రింట్ ఖర్చులు కానీ నిలబెట్టుకున్నా మనం మిగిలిపోతాం. మళ్ళీ వాళ్ళ కార్డు ఇచ్చి కార్డు ఏదైనా పొరపాటు అంటే ఆ కార్డులో తిరిగే పని కాకుండా 120 రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళు ఉండే విధానంలోనూ, అలాగే ప్రభుత్వానికి ఆదాయం పెంచే విధంగా, ప్రభుత్వ ఆసుపత్రులు పెంచే విధంగా కొన్ని కార్యక్రమాలన్నీ ప్రభుత్వ హాస్పిటల్లోనే చేసే విధానంలోనూ ముందుకు వెళ్తున్నారు. చాలా ఇది శుభసూచకమని మీకు తెలియజేస్తున్నాను. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులు మీకు కొత్త విధానంలో అంటే ఇవంతా కృష్ణదేవరాయలో లేకపోతే వేల సంవత్సరాల కింద కట్టిన ట్యాంకులు. ఈ ట్యాంకులు మీరు కనుక దృష్టి పెడితే ప్రతి ట్యాంకు వల్ల ఆ విలేజ్లో తాగేదానికి బావుల్లో నీళ్ళు ఉంటాయి. ఒక ట్యాంక్ ఉందంటే పశువులకు గ్రాస్ దొరుకుతుంది, మరి కల్టివేషన్కి వస్తుంది. ఇవన్నీ 3 in 1 మాదిగా అనమాట. సో ఇటువంటి ట్యాంకులు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. రిపేర్లు కూడా చేయలేకపోయాం ఇంతవరకు. ఇప్పుడు అన్ని 100 రూపాయలు రిపేర్లు చేసి ప్రాజెక్టులంతా లైనప్ చేసేది. అలాగే అకౌంటబిలిటీ శాటిలైట్ ద్వారా ఫిలిమ్స్ తీసుకొని ఈ ఎన్ని ట్యాంకులు ఉన్న 65,000 ట్యాంకులను కూడా అకౌంటబిలిటీ చేసే విధానంలో ముందుకు పోతున్నాం. దీని మీద శ్రద్ధ పెట్టి ఎక్కువ రీతిలో అన్యాక్రాంతమైనది తీసుకోపోయి కటకటాలను వెనకపడేసే విధానాన్ని ముందుకు తీసుకొని వస్తున్నాం. ఇవన్నీ త్వరలోనే అన్ని చట్టాలు కూడా తీసుకొని వచ్చి ట్యాంకుల్ని కాపాడుతూ, ట్యాంకుల్ని రిపేర్ చేస్తూ, కొత్త ట్యాంకులు ఏమైనా కావాలంటే చేస్తూ, అలాగే ట్యాంకులు కూడా కెనాల్ దగ్గరలో ఏదైనా ఉంటే కెనాల్ నుంచి ట్యాంకులు నింపే కార్యక్రమము, వరదలు వచ్చినప్పుడు లేకపోతే రైనీ సీజన్లోనూ ట్యాంకులు నింపే కార్యక్రమాన్ని విధంగా అనుసంధానం చేసి ట్యాంకులు కూడా అనుసంధానం చేసి ముందుకు వెళ్ళే కార్యక్రమాన్ని చాలా కార్యక్రమాలు టేకప్ చేస్తాం. ఇక తుదకి మీకు చెప్పేది ఏమంటే అనంతపురం జిల్లా, కర్నూలు పార్లమెంట్ ఏరియా ఎప్పుడూ డ్రౌట్ ఏరియాలో ఉంటుంది. ఎప్పుడు కూడా అంటే తారెడారి తర్వాత అయిన ప్రాంతాలు. రాయలసీమ హక్కులు మాట్లాడుతూ వచ్చాను. ఇప్పుడు నేను హక్కుల గురించి నేను మాట్లాడరాదు. నేను హక్కులు ఇచ్చే స్థితిలో ఉన్నాను. నేను మంత్రివర్గంలో ఉన్నాను. నేను హక్కుల గురించి మాట్లాడే దిశలో లేను. హక్కులు ఇచ్చే దిశలో ఉన్నాను. హక్కులు నేను ఇవ్వాలి. చేతిలో నాకు ఇచ్చారు, అధికారం ఇచ్చారు, నేను హక్కులు ఇవ్వాలి. అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టులు, ట్యాంకులు, మీరు పెట్టిండే ట్యాంకులు 100 రూపాయలు చేయాలి. ఆ కార్యక్రమంలో, ఆ ధర్మ కార్యక్రమంలో ఆ ప్రభుత్వ అధికారులు సెలవు తీసుకొని పోవాలి. ఏమైనా పొరపాటు ఉంటే వాళ్ళ మీదే ఉంటుంది కానీ నా మీద ఉండదు. నాది ఒకటి బడ్జెట్ అలొకేట్ చేయటం. బడ్జెట్ 100 రూపాయలు నేను ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. సో వాళ్ళు చేయాలి. వాళ్ళు ఎంత చేస్తే అంత బాగుంటుంది. సో అలాగే రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఎంటపడాలి. ఎందుకంటే స్టాఫ్ తక్కువగా ఉంటారు. వీళ్ళు ఎంటపడాలి, వాళ్ళు పని చేయాలి. ఎందుకంటే ఏది ఎంటపడి ఏది చేసుకునేదానికి అవకాశం ఇచ్చేవాళ్ళు రెడీగా ఉన్నాం. చేసుకునే వాళ్ళు మీరు రెడీగా ఉండాలి. మరి ఇది మరీ మీకు చెప్తున్నాను. ఇదే కాకుండా ట్యాంకుల్ మేనేజ్మెంట్ ఒకటి. నెక్స్ట్ నేను క్యాస్టర్ సీడ్ అటాక్ చేస్తున్నాను. క్యాస్టర్ ఆయిల్ ప్రపంచంలో భారతదేశమే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. నంబర్ 1 మన దేశము, నంబర్ 2 చైనా, 3rd బ్రెజిల్. ఈ 3 దేశాల్లోనే 100% ఆముదం నూనె తయారవుతుంది. ఆముదం నూనె గత 7 సంవత్సరాల్లో చూసుకుంటే 3 రేటు పెరిగింది. ఇంత రేటు పెరిగిన ఆయిల్ ఏ ఆయిల్ లేదనమాట. సో మనం రైతులు క్యాస్టర్ ఆయిల్ వేసుకోవాలి, క్యాస్టర్ సీడ్ పండియాలి, ఆముదం విత్తనాలతో పండియాలి. ముందు ఆముదానికి రేటు లేకుండా ఉన్నందుకు మనం ఆముదం నూనె అడల్ట్రేట్ చేసేవాళ్ళు మన వాళ్ళంతా. గ్రౌండ్నట్ ఆయిల్లో కలిపేవాళ్ళు, కాటన్ సీడ్ ఆయిల్లో కలిపేవాళ్ళు, అడల్ట్రేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆముదంలో ఆ నూనెలు వచ్చి కలపాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పిఎఫ్డి కానీ పామ్ ఆయిల్ కానీ ఇవంతా దేశం ఇంపోర్ట్ అయిపోతున్నాయి, చాలా తక్కువ ధరకు వస్తున్నాయి. ఆ నూనెలతో పోలిస్తే క్యాస్టర్ ఆయిల్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకే ఇది ఇండస్ట్రియల్ యూజ్గా మిగిలిపోయింది ఈ క్యాస్టర్ ఆయిల్. సో ఈ క్యాస్టర్ ఆయిల్ని పంటలు వేసుకోమని అందరికీ చెప్తున్నాం. సో గత 2 సంవత్సరాలుగా నేను ఎంటపడుతున్నాను. మా కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ పెంచే విధానంలో వెళ్తున్నాం.
సో 1,00,000 ఎకరాలు దాటిపోయింది కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా ఒక 3 లక్షల ఎకరాలు, కర్నూలు జిల్లా కూడా ఒక 4 లక్షల ఎకరాలు. ఈ ఆముదం విత్తనాలు పోయే దిశలో ఒక 2 సంవత్సరాలు రీచ్ అయినామంటే కలెక్టర్ను కూడా కాటన్ పబ్బులను ఎలా గుర్తుపెట్టుకుంటారో అలా కలెక్టర్ను కూడా పెట్టుకొని ఈ ప్రాంతం అవకాశం ఉంటుందని క్యాస్టర్ది సీడ్ అభివృద్ధి కోసం కలెక్టర్ గారు కృషి చేయమని రిక్వెస్ట్ చేస్తామన్నారు. ఆల్రెడీ చేస్తున్నారు. వారికి మరొకరు ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు మరీ కోరుతున్నాను, ఏమైనా విత్తనాలు ఇది గ్రౌండ్ నట్ కానీ లేకపోతే కాటన్ సీడ్ క్రాపులు కానీ దెబ్బతింటే చాలా నష్టపోతాం. క్యాస్ట్ ఆయిల్లో దెబ్బతింటే అంత నష్టం తక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఏది లాభకరంగో అది వాడుకొని, ఏది తక్కువ నీళ్ళతో ఎక్కువ క్రాప్ తీసుకుంటామో అది ముందుకు పోవాలని మరీ కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, నాయకులకు, కదిరి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మినిస్టర్గా ఆయన వచ్చినందుకు ఆ మినిస్టర్కి మనకి గురించి విస్తృతంగా మనం బాబు కొద్దిగా రండి, మీరు రండి, అయిపోయిందా? సార్ ఇక్కడ చూడండి సార్, కొద్దిగా ఎన్నికి రా. కొద్దిగా ఎన్నికి రా బ్రదర్. అమ్మాయిలు కొద్దిగా ఇటు చేయడం అమ్మా. సార్ ఒక్కసారి సార్ ఇట్లా పట్టుకోండి సార్. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న డాక్టర్ అధ్యక్షులు మరి రాష్ట్రపతి శ్రీనివాసరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎక్స్-కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు
గారు ఉండేమంటున్నారు. నేను ఒకప్పుడు హక్కుల కోసం పోరాడు, ఈరోజు హక్కుల కోసం పోరాడు అనుకోలేదు. నా దగ్గరే శక్తి ఉంది మీకు ఇవ్వడానికి. మీరు ఏం కోరుకుంటా కోరుకోండి అన్నారు. వేల ట్యాంకులు ఎత్తే సిద్ధంగా ఇప్పుడు వాగ్దానం చేశారు. కాబట్టి మనం ఇటువంటి మహోన్నత వ్యక్తి మనకు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంత్రులు కావడం మన అదృష్టంగా భావిస్తూ వారిని ఈ రాయలసీమ అభివృద్ధికి, తర్వాత రాయలసీమ వాటికి బలహీన వర్గాలకు కాక మా వంటి మైనారిటీ వర్గాలకు కూడా మీరు కోరికలను సేవ చేస్తామని మేము తెలియజేస్తూ వారు ఇచ్చినటువంటి అవకాశం నేను సద్వినియోగం భావిస్తూ డిఎం వెంకటేష్ గారు వీరాది ట్యాంకర్లు అంటే చెరువులు స్థాపించి వారి యొక్క ఈ 2 సంవత్సరాల కాలంలో వారు గణనీయమైనటువంటి గ్రోత్ సాధిస్తామని మరొకసారి వారు కోరుకుంటూ, ఇదే కాకుండా వచ్చే 2014 కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనే విధానాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి మంత్రిమండలి 15 సంవత్సరంలో శ్రీకృష్ణదేవ యొక్క ఘన చరిత్రను నిలుపుకోవాలని కూడా నేను మనపూర్వకంగా అందరికీ తెలియజేస్తూ ఇటువంటి వ్యక్తి మధ్య ప్రతిష్ఠను అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు ప్రస్తుతం మన ప్రాంతానికి విచ్చేసినటువంటి రాయలసీమ యొక్క మహారాజులకి ఇప్పటికే సమయాభావం ఉంది కాబట్టి ప్రతి ఒక్క నాయకులకి నా యొక్క నమస్తమాంజలి తెలియజేసుకుంటూ ఇది మన అనుబంధం ఏదైతే పెరిగిందో ఆ అనుబంధం వాస్తవంగా మనది ఉన్నప్పుడు తెలంగాణని కలుపుకోవాలనేటువంటి ఆలోచనలో ఆ రోజు మనకు ఉన్నటువంటి నాయకులు సరైనటువంటి దృక్పథంతో ఆలోచించని కారణంగా మనం హైదరాబాద్ ఇచ్చాం. ఈ రోజు మనం అందరము కూడా హైదరాబాద్ సమస్యకు ఈ రోజు తెలంగాణ వాళ్ళు రకరకాల ఉద్యమాలు చేస్తుంటే రాయలసీమలో ఉన్నటువంటి అత్యధికమైన రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత సమస్యల వరకు మాత్రమే పరిమితమైపోతూ ముఖ్యంగా ఏదైతే అవసరం ఉందో ఆ రాయలసీమ ప్రాంతం యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం అందరూ కలిసి మాట్లాడడం లేదు కాబట్టి మనలో అనేక రకాలైన ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సందర్భంలో మనం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు, అధికారంలో లేనప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏ సమయంలో అయినా మంత్రిగా ఉన్నా, మంత్రిగా లేకముందు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఒకే తరహాలో వాణిని వినిపిస్తూ రాయలసీమ సమస్యల పట్ల సర్వతోముఖ అభివృద్ధి కోసం అన్ని పార్టీల నాయకులను కూడా కలుపుకొని ఈ ప్రాంతం తరఫున రాయలసీమ వాణిని వినిపిస్తున్నటువంటి టీజీ వెంకటేష్ గారికి మనమందరము కూడా సర్వదా కృతజ్ఞతలుగా ఉండాలి. మన ప్రాంతంలో ఈరోజు ఇక్కడికి వస్తానే అనంతపురం జిల్లాలో విలేకరులు అడిగితే వారు చెప్పింది ఒకటే, చిన్న తరహా నీటిపారుదల శాఖ కింద మీరు ఎన్ని వందల చెరువులైనా సరే తీసుకొని రండి, నేను వాటన్నిటికీ శాంక్షన్ చేయిస్తానని హామీ ఇచ్చిండేటువంటి యొక్క వాస్తవ నాయకుడు మన యొక్క టీజీ వెంకటేష్ గారు. వారి సేవలు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. ఈ సందర్భంలో నేను ఎక్కువగా మిగతా విషయాల జోలికి వెళ్ళడం లేదు. సమర్థవంతమైన నాయకత్వంతో అధికారంలో లేనప్పుడు ఏ వాణి వినిపించారో మామూలుగా అధికారంలోకి వస్తే అవన్నీ కూడా మర్చిపోతారు. ఎవరో ఉండేటువంటి ముఖ్యమంత్రికో ఇంకొకరికో గులాములుగా తయారైపోయి వాస్తవ సమస్యలను పక్కన పెట్టేటువంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. ఆ విధంగా అయితే మన నాయకుడు టీజీ వెంకటేష్ గారు మాత్రం ఎప్పుడైనా సరే తన ఏ సమస్యనైతే ఉన్నాడో ఆ సమస్యను వినిపించడంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా రాయలసీమ కోసమే నా పోరాటం అనేటువంటి విధానంతో వారు ముందుకు వస్తున్నారు. అటువంటి నాయకుడి యొక్క ఆధ్వర్యంలో మనమందరము కూడా కలిసికట్టుగా పోరాడాలని, అవసరమైనప్పుడు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక, ఇది రాజకీయ పార్టీ కాదు, వారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మేము బీజేపీ కావచ్చు, మిగతా వాళ్ళు తెలుగుదేశం కావచ్చు, రాయలసీమ విషయంకు వచ్చినప్పుడు మనమందరము కూడా రాయలసీమ బిడ్డలం అనేటువంటి విషయాన్ని వారు గుర్తు చేస్తుంటారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన వాళ్ళ ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. కళ్యాణ మండపం కట్టించడం వైద్య సంఘంలో రామనాథ్ గారు సన్మానం చేస్తున్నారు, పట్టు సుబ్రాజ్ గారు సన్మానం చేస్తున్నారు, రమేష్ గారు కూడా మంత్రి గారు సన్మానం చేస్తున్నారు, శంకరయ్య గారు చైర్మన్ గారు సన్మానం చేస్తున్నారు, సంజయ్ గారు
ఒక్కొక్క విశిష్టత ఉన్నది రాయలసీమలో. మరి కదిరి కాదని మరి ఇక్కడ ఖాదిర్ అనేది కొద్దిగా ఉర్దూ కూడా సంబంధించిన వర్డ్గా కనపడేది. సో అందుకే అందరూ ఇక్కడ మిళితమై అందరూ అన్నదమ్ములుగా కదిరి సౌభాగ్యాన్ని కోరుతున్న మీ అందరికీ మరొకతూరి అంటే ప్రజల్లో స్పందన ఎక్కువ కలగజేయటం లేదనే ఒక వాదన ఉంటుంది ఎప్పుడు. ఆ వాదనకు నేను తెలియజేసేది ఏమంటే, ఇప్పుడు నాకు మంత్రివర్గంలో తీసుకున్నారు. నేను మంత్రివర్గంలో మీ హక్కులను నేను ఇచ్చే దిశలో ఉన్నాను. నేను డిమాండ్ చేసే దిశలో లేను, ఇచ్చే దిశలో ఉన్నాను. తీసుకోండి. ఎన్ని చెరువులు నా మంత్రివర్గంలో ఉంటాయి, ఎన్ని చెరువులు కావాలా, ఎన్ని చెరువులు రిపేర్ చేయాలా, ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు చేయాలా, ఏ అభివృద్ధి కావాలంటే 100కి 100 రూపాయలు మీరు పెట్టింది ఏది ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారై ఏది పెడతారో అది 100కి 100 రూపాయలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దయచేసి మీరు డిమాండ్ చేయండి, ఇది కావాలా అని. నేను కాదు డిమాండ్ చేయాల్సింది, నేను ఇచ్చే దిశలో ఉన్నాను. మీరు డిమాండ్ చేయండి, నేను చేస్తాను. ఈ హక్కులు గురించి మాట్లాడే దిశలో ముందుకు పోవటం. మా ఇంటి ముందే తుంగభద్ర నది ఉంది. ఇంటికి మా గార్డెన్ అయితే నది పోతుంటుంది. మా ఇంటి ముందే నీళ్లు పోతుంటాయి, నది పోతూ ఉంటుంది. ఇంటి ఫ్యాక్టరీ పక్కనే, ఇంటి ముందు కొద్దిగా దూరం 5 కిలోమీటర్లు మా ఫ్యాక్టరీ. అక్కడ ఫ్యాక్టరీ ముందు అలంపురం కృష్ణా నీళ్లు, మా తుంగభద్ర రెండు మా ఇంటి ముందు కలుస్తాయి కొద్దిగా దూరంలో. ఈ నీళ్ళంతా పోతాయి, ఆంధ్రాకి ఇస్తారు, తెలంగాణకి ఇస్తారు. మా కర్నూలులో నీటి ఎద్దటి వస్తే తాగేదానికి నీళ్ళు ఇచ్చేదానికి తెలంగాణ వాళ్ళు ఏమన్నా అనుకుంటారని నీళ్లు కూడా తాకుండా జనాలు చచ్చారు. ఒకానొకటి రాజధాని కర్నూలు. ఇలాంటప్పుడే కడుపులో కాలినప్పుడే అది హక్కుల కోసం మొదలు పెట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి హక్కుల ఐక్యవేదిక పెట్టాము. హక్కుల ఐక్యవేదిక పెట్టేదే చెప్తూ వచ్చాం, రాత్రే తెలంగాణ వస్తే మా గతి ఏమి. మేము హక్కుల ఐక్యవేదిక పెట్టినప్పుడు తెలంగాణకు ఎదురో కోస్టల్కి ఎదురో అని కాదు. తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలి, అభివృద్ధి కూడా అందరూ పంచుకోవాలి. మా పెద్దలు త్యాగం చేశారు, మా ప్రాంత పెద్దలు త్యాగం చేశారు. కృష్ణా నీళ్ళంతా మాకే ఇస్తామన్నారు. ఇది బ్రిటిష్ రాజ్యంలో ప్లాన్ కూడా వేశారు, రాయలసీమ ప్రాంతానికే కృష్ణా నీళ్ళంతా ఇస్తామన్నారు. అది బతావత్ కమిటీ వచ్చి హజామత్ అయిపోయి మాకందరికీ మొత్తం రాష్ట్రానికంతా పంచారు కృష్ణా నీళ్ళని. కృష్ణా నీళ్ళని పంచేదే కాదు, దాంట్లో వచ్చే తుంగభద్ర కానీ హంద్రి కానీ చిన్న నదులు కానీ అన్నీ దాన్ని కలిపి రాష్ట్రానికంతా పంచారు. సో మనకు పొడిచింది ఏమి లేదు. మన నీళ్ళు ఏమున్నాయో మన ద్వారా వచ్చే నీళ్ళే మన కోటాగా వస్తున్నాయి. పైనుంచి వచ్చే నీళ్ళు ఒక చుక్క మనకు రావటం లేదు. సో ఈ విధంగా ఇట్లాంట సెంటర్లో రండి సార్, సెంటర్లో వచ్చేసి. సో ఈ విధంగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే రాత్రే తెలంగాణ వస్తే మా గతి ఏమీ అని వాదన వినిపిస్తుంటే ఆ వాదనలో అందరినీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయటం, అన్ని వర్గాలు. ఫస్ట్ హైకోర్టు రిటైర్డ్ జడ్జెస్ అంతా ఇన్వాల్వ్ చేశాం, మేధావులంతా ఇన్వాల్వ్ చేశాం, రిటైర్డ్ డీజీపీలు ఇన్వాల్వ్ చేశాం, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీస్ ఐఏఎస్ ఆఫీసర్లంతా ఇన్వాల్వ్ చేశాను, రైతులను ఇన్వాల్వ్ చేశాను. సభలు పెట్టాం, విద్యార్థుల సభలు పెట్టాం, రైతుల సభలు పెట్టాం, ట్రేడ్ యూనియన్ సభలు పెట్టాం. అందరిని ఇన్వాల్వ్ చేసి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగింది అని వినిపించుకునేదానికి ఒక అడుగు ముందుకు వేయటం జరిగింది. ఎంతో తపన పడితే, ఎందుకంటే
తెలంగాణలో రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి వాళ్ళు తుమ్మినా దగ్గినా ఢిల్లీ వరకు వినపడుతుంది. మనం తుమ్మినా దగ్గినా కాదు, మనం తల మీద బండ వేసుకున్నా వినేవాడు ఉండడు. మన పరిస్థితి అలా ఉన్నది. సో ఆ వాదన వినిపించే దిశలో 1 అడుగు 2 అడుగులు ఇట్లా ముందుకు పోతూ రాయలసీమ ప్రాంతం కూడా వెనకబడిన ప్రాంతం, తెలంగాణ కన్నా వెనకబడిన ప్రాంతం అని కేసీఆర్ చంద్రశేఖర్ నోటి ద్వారానే వినిపించిందే అదే రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఘనత అని తెలియజేస్తున్నాను. ఆయనే చెప్పారు తెలంగాణ కన్నా రాయలసీమ ప్రాంతం వెనుకబడినది అని ఆయన నోటి ద్వారా చెప్పించడం అదే మాది బ్రహ్మాండమైన సక్సెస్ఫుల్ హక్కుల ఐక్యవేదిక అని తెలియజేస్తున్నాను. లేకపోతే ఎప్పుడు తెలంగాణను ముంచేశారు, తెలంగాణ వెనుకబడితేనము, ముఖ్యమంత్రి అంతా మీ ప్రాంతాల నుంచి వచ్చారు, మీరంతా స్వర్గసీమలో ఉన్నారు, రాయలసీమలో రత్నాల సీమ రాయలసీమ అయింది అని ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు రత్నాల సీమలో ఉండేవాళ్ళు అంటుండే నాయకులు కడాకు ఇది రత్నాల సీమ కాదు రాయలసీమగా మారిపోయింది, దీని అభివృద్ధికి చేయవలసిన అవసరం ఉందని టీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్ నోటి ద్వారా 1 మారు కాదు 10 మార్లు చెప్పించిన ఘనత రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఘనత అని చెప్పారు. మిడ్ నైట్ చిదంబరం స్టేట్మెంటు తెలంగాణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే రీతిలో స్పందించడం తెలంగాణ వాళ్ళంతా మళ్ళీ నీళ్ళు కూర్చోవటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. హక్కుల పోరాటం అడుగుతాం, మాకు సపరేషన్ కావాలని లేదు. ఎందుకు లేదంటే మా ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రాంతం, లేకపోతే ఒక విధంగా గ్రేటర్ రాయలసీమలో ఉన్న ప్రాంతము, నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన పెద్ద మనిషి పొట్టి శ్రీరాములు ప్రాణం త్యాగం చేశాడు. తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉండాలని, మరి తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉండాలని రాజధాని కూడా హైదరాబాద్ మార్చి కర్నూలు కొన్ని వేల కోట్లు 1,00,000 కోట్ల పైనే మేము అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేకపోయినాం. కృష్ణా నీళ్ళని ఇచ్చాము ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు, అక్కడ కూడా అభివృద్ధి నోచుకోకపోయినాము. సో ఈ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమంలో కుంటపట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ విధంగా ఇంకా రాయలసీమ ప్రాంతం వెనకబడి ఉంది. మరి వెనకబడిన కార్యక్రమాల్ని మనం అటాక్ చేస్తూ పోవాలి, ప్రభుత్వానికి స్పందించాలి. ఎందుకంటే ఏమి చేయాలంటే ఎవరా అభివృద్ధి ప్రాంతాల్లో ఏమి చేయాలంటే ఎవరా తెలంగాణ నాయకులు మోకాలు అడ్డం పెట్టడం జరుగుతూ ఉంది. అందుకే పలుమార్లు చెప్పడం జరిగింది, మన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ధ్వంసం చేస్తామన్నారు. మన నాయకులు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చే దిశలో పోతే అది ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి అంజయ్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన ప్రాజెక్టు, దాన్ని నీళ్లను గంటికొట్టి నీళ్ళే ఇవ్వరాదు ప్రాజెక్టును ధ్వంసం చేస్తామంటే మీరు కర్నూలు దాటిపోండి మీ సంగతి తేలుస్తాను అన్న హక్కుల ఐక్యవేదిక ఈ విధంగా ప్రతి ఇష్యూలోనూ పోరాడి మన ఎంట ఉండి మన కార్యక్రమాలు చేసుకునే దిశలో ముందుకు పోతున్నామని మీ అందరికీ బరువుతూరు గుర్తు చేస్తున్నాను. వారికి మరీ కొత్తగా ఒక క్లియరెన్స్ ఇచ్చా నేను, మీకు మనుషులు లేకపోతే మీరు ఎంగేజ్ చేసుకోండి, అవుట్సోర్సింగ్ ఇంజనీర్లను ఎంగేజ్ చేసుకొని వాళ్ళకి రేట్లు ఇచ్చేసేసి వాళ్ళతో పని చేయించుకోండి, మాకు ఎస్టిమేట్లు మాకు పడేయండి, మీకు అప్రూవల్స్ ఇస్తాం. అన్ని ట్యాంకులు రిపేర్ చేసేదానికి 100 రూపాయలు ట్యాంకులు రిపేర్ చేసేదానికి, లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, లేకపోతే ఏదైనా కొత్తగా సోర్స్ ఉందని మాకు పార్సారథి చెప్తా ఉంటే మాకు ట్యాంక్ ఇస్తారని, ఎక్కడ పార్సారథి ట్యాంకు మాకు కొత్తది కట్టేదానికి ఇస్తారంటే తప్పకుండా ఇస్తాం. ల్యాండ్ మీరు చూపించి ఈ ల్యాండ్ రైతులు ఒప్పుకుంటున్నారు మాకు ఇచ్చేదానికి అక్విజిషన్ అంటే ఇమీడియట్గా 1 ట్యాంక్ కాదు 1000 ట్యాంకులైనా ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం, ఎన్ని ట్యాంకులైనా కట్టేదానికి రెడీ ఉన్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరిగేషన్కు మాటల్లో కాక చేతుల్లో చూపుతున్నారు, మాటల్లో చెప్పడం లేదు. ఎందుకంటే ఎన్నో లక్షల కోట్ల ప్రాజెక్టులు అనౌన్స్ చేసి డబ్బులు పెట్టకపోతే ప్రాజెక్టులు రావన్నమాట. ఈయన డబ్బులు బ్యాంకులో పెడుతున్నాడు, RRR కింద బ్యాంకులో డబ్బులు ఇచ్చి పెట్టాం, బ్యాంకులో పెట్టాం, దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకోండి, ఇప్పుడు బిల్లు క్లెయిమ్ అవుతుందో వాళ్ళకి ఇస్తూ పోవచ్చు. సో డబ్బులు బ్యాంకుల్లో పెట్టి ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్న ప్రప్రథమ ప్రభుత్వం దేశంలో మన కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీరు మర్చిపోరాదు. ఎవరైనా మంచి పనులు చేస్తున్నారంటే మంచి పనులు చేస్తున్నారంటే ఇంకా కొద్దిగా మంచి పనులు
చేసేదానికి అవకాశాలు ఉంటాయి. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు డెవలప్మెంట్ యాక్టివిటీసు ఎస్పెషలీ దేశంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరిగి రాష్ట్రంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది రేపు భవిష్యత్తులో దీని నుంచి తరతరాలుగా సంపదను చేకూర్చేవంతా క్యాపిటల్ కింద వస్తాయన్నమాట. సో దీని మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు, చేస్తున్నారు. ఏదో ఇప్పటికిప్పుడు అవి పని చేసేసి ఓట్లు వేసుకునేది కాకుండా ఇప్పటికిప్పటికి పనులు ఏమున్నాయి అర్జెంట్ పనులు చేస్తూ మరి కొత్త పనులు కూడా చేస్తున్నారు. మీకు మరీ చెప్తున్నాను, రేషన్ కార్డులు అంటే పెన్షన్స్ కానీ ఇది తెల్ల కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ 100% ఇచ్చే కార్యక్రమం ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మొదలుపెట్టిందని మీకు తెలియజేస్తున్నాం. వేల కొద్ది ఫస్ట్ రచ్చబండలో మా ఒక్క టౌన్లోనే 20,000 అప్లికేషన్లు వచ్చాయి, ఇచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు 20,000 వచ్చినాయి, మళ్ళీ దాన్ని కూడా ప్రాసెస్ చేస్తున్నాం, దాన్ని కూడా ఇచ్చేస్తున్నాం. సో అలాగ ప్రతి టౌన్లోనూ 100% ఇచ్చే కార్యక్రమం పెట్టాం. ఆరోగ్యశ్రీ ఆల్మోస్ట్ మొన్న లెక్కలు సీఎం గారు ఇచ్చారు. ఆరోగ్యశ్రీ రాష్ట్రం జనాభా ఎంత ఉందో కొద్దిగా ఒక 20 లక్షలు 30 లక్షలు తక్కువలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు. ఇంకా ఖర్చు ఎందుకు పెట్టాలా, ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినానని ఒక సర్టిఫికేట్ ఇస్తే ఆరోగ్యం ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో మా కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం మొదలు పెడుతుందని మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో నేను పుట్టిన బిడ్డ తెలుగు బిడ్డ అని అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఆటోమేటిక్గా వచ్చే విధానాన్ని త్వరలో అమలు చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతమందికి ఆయన ఇచ్చేటప్పుడు ఏదో ఒక 5% 10% కానీ మన ప్రింట్ ఖర్చులు కన్నా నిలబెట్టుకున్నా మనం మిగిలిపోతాం. మళ్ళీ వాళ్ళ కార్డు ఇచ్చి కార్డు ఏదైనా పొరపాటు అంటే ఆ కార్డులో తిరిగే పని కాకుండా 100 రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళు ఉండే విధానంలోనూ అలాగే ప్రభుత్వానికి ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు పెంచే విధంగా కొన్ని కార్యక్రమాలన్నీ ప్రభుత్వ హాస్పిటల్లోనే చేసే విధానంలోనూ ముందుకు వెళ్తున్నారు. చాలా ఇది శుభసూచకమని మీకు తెలియజేస్తున్నాను. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులు మీకు కొత్త విధానంలో అంటే ఇవంతా కృష్ణదేవరాయలో లేకపోతే వేల సంవత్సరాలకి దగ్గర కట్టిన ట్యాంకులు. ఈ ట్యాంకులు మీరు కనుక దృష్టి పెడితే ప్రతి ట్యాంకు వల్ల ఆ విలేజ్లో తాగేదానికి బావుల్లో నీళ్ళు ఉంటాయి. ఒక ట్యాంక్ ఉందంటే పశువులకు గ్రాస్ దొరుకుతుంది, మరి కల్టివేషన్కి వస్తుంది. ఇవన్నీ 3 in 1 మాదిగా అనమాట. సో ఇటువంటి ట్యాంకులు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. రిపేర్లు కూడా చేయలేకపోయాం ఇంతవరకు. ఇప్పుడు అన్ని 100 రూపాయలు రిపేర్లు చేసి ప్రాజెక్టులంతా లైనప్ చేసేది. అలాగే అకౌంటబిలిటీ శాటిలైట్ ద్వారా ఫిలిమ్స్ తీసుకొని ఈ ఎన్ని ట్యాంకులు 65,000 ట్యాంకులను కూడా అకౌంటబిలిటీ చేసే విధానంలో ముందుకు పోతున్నాం. దీని మీద శ్రద్ధ పెట్టి ఎక్కువ రీతిలో అన్యాక్రాంతమైనది తీసుకోపోయి కటకటాలను వెనకపడేసే విధానాన్ని ముందుకు తీసుకొని వస్తున్నాం. ఇవన్నీ త్వరలోనే అన్ని చట్టాలు కూడా తీసుకొని వచ్చి ట్యాంకుల్ని కాపాడుతూ ట్యాంకుల్ని రిపేర్ చేస్తూ కొత్త ట్యాంకులు ఏమైనా కావాలంటే చేస్తూ అలాగే ట్యాంకులు కూడా కెనాల్ దగ్గర లేదన్నా ఉంటే కెనాల్ నుంచి ట్యాంకులు నింపే కార్యక్రమము, వరదలు వచ్చినప్పుడు లేకపోతే రైనీ సీజన్లోనూ ట్యాంకులు నింపే కార్యక్రమాన్ని విధంగా అనుసంధానం చేసి ట్యాంకులు కూడా అనుసంధానం చేసి ముందుకు వెళ్ళే కార్యక్రమాన్ని చాలా కార్యక్రమాలు టేకప్ చేస్తాం. ఇక తుదకి మీకు చెప్పేది ఏమంటే అనంతపురం జిల్లా కర్నూలు పార్లమెంట్ ఏరియా ఎప్పుడూ డ్రౌట్ ఏరియాలో ఉంటుంది. ఎప్పుడు కూడా అంటే తారెడారి తర్వాత అయిన ప్రాంతాలు. రాయలసీమ హక్కులు మాట్లాడుతూ వచ్చాను. ఇప్పుడు నేను హక్కుల గురించి నేను మాట్లాడరాదు. నేను హక్కులు ఇచ్చే స్థితిలో ఉన్నాను. నేను మంత్రివర్గంలో ఉన్నాను. హక్కుల గురించి నేను హక్కుల గురించి మాట్లాడే దిశలో లేను, హక్కులు ఇచ్చే దిశలో ఉన్నాను. హక్కులు నేను ఇవ్వాలి, చేతిలో నాకు ఇచ్చారు, అధికారం ఇచ్చారు, నేను హక్కులు ఇవ్వాలి. అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టులు ట్యాంకులు మీరు పెట్టిండే ట్యాంకులు 100 రూపాయలు చేయాలి. ఆ కార్యక్రమంలో ఆ ధర్మ కార్యక్రమంలో ఆ ప్రభుత్వ అధికారులు సెలవు తీసుకొని పోవాలి. ఏమైనా పొరపాటు ఉంటే వాళ్ళ మీదే ఉంటుంది కానీ నా మీద ఉండదు. నాది ఒకటి బడ్జెట్ అలొకేట్ చేయటం. బడ్జెట్ 100 రూపాయలు నేను ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. సో వాళ్ళు చేయాలి, వాళ్ళు ఎంత చేస్తే అంత బాగుంటుంది. సో అలాగే రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఎంటబడాలి. ఎందుకంటే స్టాఫ్ తక్కువగా ఉంటారు, వీళ్ళు ఎంటబడాలి, వాళ్ళు పని చేయాలి. ఎందుకంటే ఏది ఎంటబడి ఏది చేసుకునేదానికి అవకాశం ఇచ్చేవాళ్ళు రెడీగా ఉన్నాం, చేసుకునే వాళ్ళు మీరు రెడీగా ఉండాలి. మరి ఇది మరీ మీకు చెప్తున్నాను. ఇదే కాకుండా ట్యాంకుల మేనేజ్మెంట్ ఒకటి. నెక్స్ట్ నేను క్యాస్టర్ సీడ్ అటాక్ చేస్తున్నాను. క్యాస్టర్ ఆయిల్ ప్రపంచంలో
భారతదేశమే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. నంబర్ 1 మన దేశము, నంబర్ 2 చైనా, థర్డ్ బ్రెజిల్. ఈ 3 దేశాల్లోనే 100% ఆముదం నూనె తయారవుతుంది. ఆముదం నూనె గత 7 సంవత్సరాల్లో చూసుకుంటే 3 ఇంతల రేటు పెరిగింది. ఇంత రేటు పెరిగిన ఆయిల్ ఏ ఆయిల్ లేదనమాట. సో మనం రైతులు క్యాస్టర్ ఆయిల్ వేసుకోవాలి, క్యాస్టర్ సీడ్ పండియాలి, ఆముదం విత్తనాలతో పండియాలి. ముందు ఆముదానికి రేటు లేకుండా ఉన్నందుకు మనం ఆముదం నూనె అడల్ట్రేట్ చేసేవాళ్ళు మన వాళ్ళంతా. గ్రౌండ్ నట్ ఆయిల్లో కలిపేవాళ్ళు, కాటన్ సీడ్ ఆయిల్లో కలిపేవాళ్ళు, అడల్ట్రేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆముదంలో ఆ నూనెలో వచ్చి కలపాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పిఎఫ్డి కానీ పామ్ ఆయిల్ కానీ ఇవంతా దేశం ఇంపోర్ట్ అయిపోతున్నాయి, చాలా తక్కువ ధరకు వస్తున్నాయి. ఆ నూనెలతో పోలిస్తే క్యాస్ట్ ఆయిల్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకే ఇది ఇండస్ట్రియల్ యూజ్గా మిగిలిపోయింది ఈ క్యాస్ట్ ఆయిల్. సో ఈ క్యాస్ట్ ఆయిల్ పంటలు వేసుకోమని అందరికీ చెప్తున్నాం. సో గత 2 సంవత్సరాలుగా నేను ఎంట పడుతున్నాను. మా కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ పెంచే విధానంలో వెళ్తున్నాం. సో 1,00,000 ఎకరాలు దాటిపోయింది కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా ఒక 3 లక్షల ఎకరాలు, కర్నూలు జిల్లా కూడా ఒక 4 లక్షల ఎకరాలు ఈ ఆముదం విత్తనాలు పోయే దిశలో ఒక 2 సంవత్సరాలు రీచ్ అయినామంటే కలెక్టర్ను కూడా కాటన్ పబ్బులను ఎలా గుర్తుపెట్టుకుంటారో అలా కలెక్టర్ను కూడా పెట్టుకొని ఈ ప్రాంతం అవకాశం ఉంటుందని క్యాస్టర్ది సీడ్ అభివృద్ధి కోసం కలెక్టర్ గారు కృషి చేయమని రిక్వెస్ట్ చేస్తామన్నారు. ఆల్రెడీ చేస్తున్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు మరీ కోరుతున్నాను, ఏమైనా విత్తనాలు ఇది గ్రౌండ్ నట్ కానీ లేకపోతే కాటన్ సీడ్ క్రాపులు కానీ దెబ్బతింటే చాలా నష్టపోతాం. క్యాస్ట్ ఆయిల్ దెబ్బతింటే అంత నష్టం తక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఏది లాభకరంగో అది వాడుకొని, ఏది తక్కువ నీళ్ళతో ఎక్కువ క్రాప్ తీసుకుంటామో అది ముందుకు పోవాలని మరీ కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, నాయకులకు, కదిరి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మినిస్టర్గా ఆయన వచ్చినందుకు ఆ మినిస్టర్కి ఎవరికి గురించి విస్తృతంగా మనం we want to take up all the బాబు కొద్దిగా రండి, మీరు రండి. అయిపోయిందా? సార్ ఇక్కడ రండి సార్, కొద్దిగా ఎన్నికి రా. అలా ఇక్కడ రండి, కొద్దిగా ఎన్నికి రా బ్రదర్. అమ్మాయిలు కొద్దిగా ఇటు చేయడం అమ్మా. సార్ ఒక్కసారి సార్ ఇట్లా పట్టుకోండి సార్. వేదిక
ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న డాక్టర్ అధ్యక్షులు మరి రాష్ట్రపతి శ్రీనివాసన్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎక్స్-కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పటికి కూడా వేలాది ఎకరాలు జీవిస్తున్నాయంటే నిజంగా ఆ రోజు అందరూ పోసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఎంత మహోన్నతమైన సేవ తత్పరతో రాబోయే 500 సంవత్సరాలు ఆయన జన్మించి 500 సంవత్సరాలు ఇంటికి ఎదిగి కూడా 5 సార్లు దాటిపోయింది. ఇప్పటికి కూడా చెట్టు చదవలేదు. చెట్టు చదవకుండా ఈ రోజున కూడా ఆ ప్రాజెక్టు గణనీయంగా మనకు ఉద్యాసం చేశారు. అటువంటి ఈ ప్రాంతంలో మన మంత్రిమైన టీచర్ వెంకటేష్ గారు ఉండేమంటున్నారు, నేను ఒకప్పుడు హక్కుల కోసం పోరాడు, ఈరోజు హక్కుల కోసం పోరాడు అనుకోలేదు. నా దగ్గరే శక్తి ఉంది మీకు ఇవ్వడానికి, మీరు ఏం కోరకుండా కోరుకోండి అన్నారు. వేల ట్యాంకులు ఎత్తే సిద్ధంగా ఇప్పుడు వాగ్దానం చేశారు. కాబట్టి మనం ఇటువంటి మహోన్నత వ్యక్తి మనకు రైతు ఇరిగేషన్ ప్రాజెక్టు మంత్రులు కావడం మన అదృష్టంగా భావిస్తూ వారిని ఈ రాయలసీమ అభివృద్ధికి, తర్వాత రాయలసీమ పడుకు బలహీన వర్గాలకు కాక మా వంటి మైనారిటీ వర్గాలకు కూడా మీరు కోరికలను సేవ చేస్తామని మేము తెలియజేస్తూ వారు ఇచ్చినటువంటి అవకాశం నేను సద్వినియోగం భావిస్తూ డీజల్ వెంకటేష్ గారు వీరాది ట్యాంకర్లు అంటే చెరువులు స్థాపించి వారి యొక్క ఈ 2 సంవత్సరాల కాలంలో వారు గణనీయమైనటువంటి గ్రోత్ సాధిస్తామని మరొకసారి వారిని కోరుకుంటూ, ఇదే కాకుండా వచ్చే 2000 సంవత్సరాలు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనే విధానం తెలియజేస్తున్నాను. కాబట్టి సంవత్సరంలో శ్రీకృష్ణదేవ యొక్క ఘన చరిత్రను నిలుపుకోవాలని కూడా నేను మనపూర్వకంగా అందరికీ తెలియజేస్తూ ఇటువంటి వ్యక్తి ప్రతిష్ఠను అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు ప్రస్తుతం మన ప్రాంతానికి విచ్చేసినటువంటి రాయలసీమ యొక్క మహానదులకి ఇప్పటికే సమయాభావం ఉంది కాబట్టి ప్రతి ఒక్క నాయకులకి నా యొక్క నమస్తమాంజలి తెలియజేసుకుంటూ ఇది మన అనుబంధం ఏదైతే పెరిగిందో ఆ అనుబంధం వాస్తవంగా మనది ఉన్నప్పుడు తెలంగాణని కలుపుకోవాలనేటువంటి ఆలోచనలో ఆ రోజు మనకు ఉన్నటువంటి నాయకులు సరైనటువంటి దృక్పథంతో ఆలోచించని కారణంగా మనం హైదరాబాద్ ఇచ్చాం. ఈ రోజు మనం అందరము కూడా హైదరాబాద్ వశాత్తు ఈ రోజు తెలంగాణ వాళ్ళు రకరకాల ఉద్యమాలు చేస్తుంటే రాయలసీమలో ఉన్నటువంటి అత్యధిక రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత సమస్యల వరకు మాత్రమే పరిమితమైపోతూ ముఖ్యంగా ఏదైతే అవసరం ఉందో ఆ రాయలసీమ ప్రాంతం యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం అందరూ కలిసి మాట్లాడడం లేదు. కాబట్టి
మనలో అనేక రకాలైన ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సందర్భంలో మనం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు, అధికారంలో లేనప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏ సమయంలో అయినా మంత్రిగా ఉన్నా, మంత్రిగా లేకముందు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఒకే తరహాలో వాణిని వినిపిస్తూ రాయలసీమ సమస్యల పట్ల సర్వతోముఖ అభివృద్ధి కోసం అన్ని పార్టీల నాయకులను కూడా కలుపుకొని ఈ ప్రాంతం తరఫున రాయలసీమ వాణిని వినిపిస్తున్నటువంటి టీజీ వెంకటేష్ గారికి మనమందరము కూడా సర్వదా కృతజ్ఞతలుగా ఉండాలి. మన ప్రాంతంలో ఈరోజు ఇక్కడికి వస్తానే అనంతపురం జిల్లాలో విలేకరులు అడిగితే వారు చెప్పింది ఒక్కటే, చిన్న తరహా నీటిపారుదల శాఖ కింద మీరు ఎన్ని వందల చెరువులైనా సరే తీసుకొని రండి, నేను వాటన్నిటికీ శాంక్షన్ చేయిస్తానని హామీ ఇచ్చిండేటువంటి యొక్క వాస్తవ నాయకుడు మన యొక్క టీజీ వెంకటేష్ గారు. వారి సేవలు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. ఈ సందర్భంలో నేను ఎక్కువగా మిగతా విషయాల జోలికి వెళ్ళడం లేదు. సమర్థవంతమైన నాయకత్వంతో అధికారంలో లేనప్పుడు ఏ వాణి వినిపించారో మామూలుగా అధికారంలోకి వస్తే అవన్నీ కూడా మర్చిపోతారు. ఎవరో ఉండేటువంటి ముఖ్యమంత్రికో ఇంకొకరికో గులాములుగా తయారైపోయి వాస్తవ సమస్యలను పక్కన పెట్టేటువంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. ఆ విధంగా అయితే మన నాయకుడు టీజీ వెంకటేష్ గారు మాత్రం ఎప్పుడైనా సరే తన ఏ సమస్యనైతే ఉన్నాడో ఆ సమస్యను వినిపించడంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా రాయలసీమ కోసమే నా పోరాటం అనేటువంటి విధానంతో వారు ముందుకు వస్తున్నారు. అటువంటి నాయకుడి యొక్క ఆధ్వర్యంలో మనమందరము కూడా కలిసికట్టుగా పోరాడాలని, అవసరమైనప్పుడు రాయలసీమ హక్కుల ఐక్యవేదిక, ఇది రాజకీయ పార్టీ కాదు, వారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మేము బీజేపీ కావచ్చు, మిగతా వాళ్ళు తెలుగుదేశం కావచ్చు, రాయలసీమ విషయంకు వచ్చినప్పుడు మనమందరము కూడా రాయలసీమ బిడ్డలం అనేటువంటి విషయాన్ని వారు గుర్తు చేస్తుంటారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన వాళ్ళ ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. కళ్యాణ మండపం కట్టించు వైద్య సభ్యులు రామనాథ్ గారు సన్మానం చేస్తున్నారు, పట్టు సుబ్రాజ్ గారు సన్మానం చేస్తున్నారు, రమేష్ గారు కూడా మంత్రి గారు సన్మానం చేస్తున్నారు, శంకరయ్య గారు చైర్మన్ గారు సన్మానం చేస్తున్నారు, సంజయ్ గారు సన్మానం చేస్తున్నారు, వేణుగోపాల్ లక్ష్మణ్ నస్తులు గారు సన్మానం గారు సన్మానం చేస్తున్నారు, అప్పట సత్యం గారు కూడా సభ్యులు సన్మాన కార్యక్రమం అక్కడ ఒక్కొక్క విశిష్టత ఉన్నది రాయలసీమలో. మరి కదిరి ఖాని, మరి ఇక్కడ ఖాదిరి అనేది కొద్దిగా ఉర్దూ కూడా సంబంధించిన వర్డ్గా కనపడేది. సో అందుకే అందరూ ఇక్కడ మిళితమై అందరూ అన్నదమ్ములుగా కదిరి సౌభాగ్యాన్ని కోరుతున్న మీ అందరికీ మరొకతూరి, అంటే ప్రజల్లో స్పందన ఎక్కువ కలగజేయటం లేదనే ఒక వాదన ఉంటుంది ఎప్పుడు. ఆ వాదనకు నేను తెలియజేసేది ఏమంటే, ఇప్పుడు నాకు మంత్రివర్గంలో తీసుకున్నారు, నేను మంత్రివర్గంలో మీ హక్కులను నేను ఇచ్చే దిశలో ఉన్నాను, నేను డిమాండ్ చేసే దిశలో లేను, ఇచ్చే దిశలో ఉన్నాను. తీసుకోండి, ఎన్ని చెరువులు నా మంత్రివర్గంలో ఉంటాయి, ఎన్ని చెరువులు కావాలా, ఎన్ని చెరువులు రిపేర్ చేయాలా, ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు చేయాలా, ఏ అభివృద్ధి కావాలంటే 100% మీరు పెట్టింది ఏది ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారై ఏది పెడతారో అది 100% చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దయచేసి మీరు డిమాండ్ చేయండి, ఇది కావాలా అని. నేను కాదు డిమాండ్ చేయాల్సింది, నేను ఇచ్చే దిశలో ఉన్నాను, మీరు డిమాండ్ చేయండి, నేను చేస్తాను. ఈ హక్కులు గురించి మాట్లాడే దిశలో ముందుకు పోవటం. మా ఇంటి ముందే తుంగభద్ర నది ఉంది, ఇంటికి మా గార్డెన్ అయితే నది పోతుంటుంది. మా ఇంటి ముందే నీళ్లు పోతుంటాయి, నది పోతూ ఉంటుంది. ఇంటి ఫ్యాక్టరీ పక్కనే, ఇంటి ముందు కొద్ది దూరం 5 కిలోమీటర్లు మా ఫ్యాక్టరీ. అక్కడ ఫ్యాక్టరీ ముందు అలంపురం
కృష్ణా నీళ్లు మా తుంగభద్ర రెండు మా ఇంటి ముందు కలుస్తాయి కొద్ది దూరంలో. ఈ నీళ్ళంతా పోతాయి, ఆంధ్రాకి ఇస్తారు, తెలంగాణకి ఇస్తారు. మా కర్నూలులో నీటి ఎద్దటి వస్తే తాగేదానికి నీళ్ళు ఇచ్చేదానికి తెలంగాణ వాళ్ళు ఏమన్నా అనుకుంటారని నీళ్లు కూడా తాకుండా జనాలు చచ్చారు. ఒకానొకటి రాజధాని కర్నూలు. ఇలాంటప్పుడే కడుపులో కాలినప్పుడే అది హక్కుల కోసం మొదలు పెట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి హక్కుల ఐక్యవేదిక పెట్టాము. హక్కుల ఐక్యవేదిక పెట్టేదే చెప్తూ వచ్చాం, రాత్రే తెలంగాణ వస్తే మా గతి ఏమి. మేము హక్కుల ఐక్యవేదిక పెట్టినప్పుడు తెలంగాణకు ఎదురో కోస్టల్కి ఎదురో అని కాదు, తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలి, అభివృద్ధి కూడా అందరూ పంచుకోవాలి. మా పెద్దలు త్యాగం చేశారు, మా ప్రాంత పెద్దలు త్యాగం చేశారు. కృష్ణా నీళ్ళంతా మాకే ఇస్తామన్నారు. ఇది బ్రిటిష్ రాజ్యంలో ప్లాన్ కూడా వేశారు, రాయలసీమ ప్రాంతానికే కృష్ణా నీళ్ళంతా ఇస్తామన్నారు. అది బతావత్ కమిటీ వచ్చి హజామత్ అయిపోయి మాకందరికీ మొత్తం రాష్ట్రానికంతా పంచారు కృష్ణా నీళ్ళని. కృష్ణా నీళ్ళని పంచేదే కాదు, దాంట్లో వచ్చే తుంగభద్ర కానీ హంద్రి కానీ చిన్న చిన్న నదులు కానీ అన్నీ దాన్ని కలిపి రాష్ట్రానికంతా పంచారు. సో మనకు పొడిచింది ఏమి లేదు, మన నీళ్ళు ఏమున్నాయో మన ద్వారా వచ్చే నీళ్ళే మన కోటాగా వస్తున్నాయి. పైనుంచి వచ్చే నీళ్ళు ఒక చుక్క మనకు రావటం లేదు. సో ఈ విధంగా ఇట్లంట సెంటర్లో రండి సార్, సెంటర్లో వచ్చేసి సో ఈ విధంగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే రాత్రే తెలంగాణ వస్తే మా గతి ఏమీ అని వాదన వినిపిస్తుంటే ఆ వాదనలో అందరినీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయటం, అన్ని వర్గాలు, ఫస్ట్ హైకోర్టు రిటైర్డ్ జడ్జెస్ అంతా ఇన్వాల్వ్ చేశాం, మేధావులంతా ఇన్వాల్వ్ చేశాం, రిటైర్డ్ డీజీపీలు ఇన్వాల్వ్ చేశాం, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీస్ ఐఏఎస్ ఆఫీసర్లంతా ఇన్వాల్వ్ చేశాను, రైతులను ఇన్వాల్వ్ చేశాను, సభలు పెట్టాం, విద్యార్థుల సభలు పెట్టాం, రైతుల సభలు పెట్టాం, ట్రేడ్ యూనియన్ సభలు పెట్టాం. అందరిని ఇన్వాల్వ్ చేసి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగింది అని వినిపించుకునేదానికి ఒక అడుగు ముందుకు వేయటం జరిగింది. ఎంతో తపన పడితే, ఎందుకంటే తెలంగాణలో రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి వాళ్ళు తుమ్మినా దగ్గినా ఢిల్లీ వరకు వినపడుతుంది. మనం తుమ్మినా దగ్గినా కాదు, మనం తల మీద బండ వేసుకున్నా వినేవాడు ఉంటాడు. మన పరిస్థితి అలా ఉన్నది. సో ఆ వాదన వినిపించే దిశలో ఒక అడుగు 2 అడుగులు ఇట్లా ముందుకు పోతూ రాయలసీమ ప్రాంతం కూడా వెనుకబడిన ప్రాంతం, తెలంగాణ కన్నా వెనుకబడిన ప్రాంతం అని కేసీఆర్ చంద్రశేఖర్ నోటి ద్వారానే వినిపించిందే అదే రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఘనత అని తెలియజేస్తున్నాను. ఆయనే చెప్పారు తెలంగాణ కన్నా రాయలసీమ ప్రాంతం వెనుకబడినది అని ఆయన నోటి ద్వారా చెప్పించడం అదే మాది బ్రహ్మాండమైన సక్సెస్ఫుల్ హక్కుల ఐక్యవేదిక అని తెలియజేస్తున్నాను. లేకపోతే ఎప్పుడు తెలంగాణను ముంచేశారు, తెలంగాణ వెనుకబడితేనము, ముఖ్యమంత్రి అంతా మీ ప్రాంతాల నుంచి వచ్చారు, మీరంతా స్వర్గసీమలో ఉన్నారు, రాయలసీమలో రత్నాల సీమ రాయలసీమ అయింది అని ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు రత్నాల సీమలో ఉండేవాళ్ళు అంటుండే నాయకులు కడాకు ఇది రత్నాల సీమ కాదు రాయలసీమగా మారిపోయింది, దీన్ని అభివృద్ధికి చేయవలసిన అవసరం ఉందని టీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్ నోటి ద్వారా ఒక మారు కాదు పలుమార్లు చెప్పించిన ఘనత రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఘనత అని చెప్పారు. మిడ్ నైట్ చిదంబర్ స్టేట్మెంటు తెలంగాణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే రీతిలో స్పందించడం తెలంగాణ వాళ్ళంతా మళ్ళీ నీళ్ళు కూర్చోవటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. హక్కుల పోరాటం అడుగుతాం, మాకు సపరేషన్ కావాలని లేదు. ఎందుకు లేదంటే మా ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రాంతం, లేకపోతే ఒక విధంగా గ్రేటర్ రాయలసీమలో ఉన్న ప్రాంతము, నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన పెద్ద మనిషి పొట్టి శ్రీరాములు ప్రాణం త్యాగం చేశాడు, తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉండాలని.
మరి తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉండాలని రాజధాని కూడా హైదరాబాద్ మార్చి కర్నూలు కొన్ని వేల కోట్లు లక్ష కోట్ల పైనే మేము అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేకపోయినాం. కృష్ణా నీళ్ళని ఇచ్చాం ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు, అక్కడ కూడా అభివృద్ధి నోచుకోకపోయినాము. సో ఈ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమంలో కుంటపట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ విధంగా ఇంకా రాయలసీమ ప్రాంతం వెనకబడి ఉంది. మరి వెనకబడిన కార్యక్రమాల్ని మనం అటాక్ చేస్తూ పోవాలి. ప్రభుత్వానికి స్పందించాలి. ఎందుకంటే ఏమి చేయాలంటే ఎవరా అభివృద్ధి ప్రాంతాల్లో ఏమి చేయాలంటే ఎవరా తెలంగాణ నాయకులు మోకాలు అడ్డం పెట్టడం జరుగుతూ ఉంది. అందుకే పలుమార్లు చెప్పడం జరిగింది, మన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ధ్వంసం చేస్తామన్నారు. మన నాయకులు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చే దిశలో పోతే అది ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి అంజయ్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన ప్రాజెక్టు. దాన్ని నీళ్లను గంటికొట్టి నీళ్ళే ఇవ్వరాదు ప్రాజెక్టును ధ్వంసం చేస్తామంటే మీరు కర్నూలు దాటిపోండి మీ సంగతి తేలుస్తాను అన్న హక్కుల ఐక్యవేదిక ఈ విధంగా ప్రతి ఇష్యూలోనూ పోరాడి మన ఎంట ఉండి మన కార్యక్రమాలు చేసుకునే దిశలో ముందుకు పోతున్నామని మీ అందరికీ మరొకతూరు గుర్తు చేస్తున్నాను. కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏ సమయంలో అయినా మంత్రిగా ఉన్నా మంత్రిగా లేకముందు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఒకే తరహాలో వాణిని వినిపిస్తూ రాయలసీమ సమస్యల పట్ల సర్వతోముఖ అభివృద్ధి కోసం అన్ని పార్టీల నాయకులను కూడా కలుపుకొని ఈ ప్రాంతం తరఫున రాయలసీమ వాణిని వినిపిస్తున్నటువంటి టీజీ వెంకటేష్ గారికి మనమందరము కూడా సర్వదా కృతజ్ఞతలుగా ఉండాలి. మన ప్రాంతంలో ఈరోజు ఇక్కడికి వస్తానే అనంతపురం జిల్లాలో విలేకరులు అడిగితే వారు చెప్పింది ఒక్కటే, చిన్న తరహా నీటిపారుదల శాఖ కింద మీరు ఎన్ని వందల చెరువులైనా సరే తీసుకొని రండి, నేను వాటన్నిటికీ శాంక్షన్ చేయిస్తానని హామీ ఇచ్చిండేటువంటి యొక్క వాస్తవ నాయకుడు మన యొక్క టీజీ వెంకటేష్ గారు. వారి సేవలు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. ఈ సందర్భంలో నేను ఎక్కువగా మిగతా విషయాల జోలికి వెళ్ళడం లేదు. సమర్థవంతమైన నాయకత్వంతో అధికారంలో లేనప్పుడు ఏ వాణి వినిపించారో మామూలుగా అధికారంలోకి వస్తే అవన్నీ కూడా మర్చిపోతారు. ఎవరో ఉండేటువంటి ముఖ్యమంత్రికో ఇంకొకరికో గులాములుగా తయారైపోయి వాస్తవ సమస్యలను పక్కన పెట్టేటువంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. ఆ విధంగా అయితే మన నాయకుడు టీజీ వెంకటేష్ గారు మాత్రం ఎప్పుడైనా సరే తన ఏ సమస్యనైతే ఉన్నాడో ఆ సమస్యను వినిపించడంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా రాయలసీమ కోసమే నా పోరాటం అనేటువంటి విధానంతో వారు ముందుకు వస్తున్నారు. అటువంటి నాయకుడి యొక్క ఆధ్వర్యంలో మనమందరము కూడా కలిసికట్టుగా పోరాడాలని, అవసరమైనప్పుడు రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఇది రాజకీయ పార్టీ కాదు, వారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మేము బీజేపీ కావచ్చు, మిగతా వాళ్ళు తెలుగుదేశం కావచ్చు, రాయలసీమ విషయంకు వచ్చినప్పుడు మనమందరము కూడా రాయలసీమ బిడ్డలం అనేటువంటి విషయాన్ని వారు గుర్తు చేస్తుంటారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన వాళ్ళ ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. కళ్యాణ మండపం వైద్య సంఘంలో రామనాథ్ గారు సన్మానం చేస్తున్నారు, పట్టు సుబ్రాజ్ గారు సన్మానం చేస్తున్నారు, రమేష్ గారు కూడా మంత్రి గారు సన్మానం చేస్తున్నారు, శంకరయ్య గారు చైర్మన్ గారు సన్మానం చేస్తున్నారు, సంజయ్ గారు సన్మానం చేశారు, వేణుగోపాల్ లక్ష్మణ్ సింగ్ నస్తులు గారు సన్మానం గారు సన్మానం చేస్తున్నారు, కోట సంజయ్ గారు కూడా అందరూ సభ్యులు సన్మాన కార్యక్రమం అట్లా ఒక్కొక్క విశిష్టత ఉన్నది రాయలసీమలో. మరి కదిరి ఖాని మరి ఇక్కడ ఖాదిరి అనేది కొద్దిగా ఉర్దూ కూడా సంబంధించిన వర్డ్గా కనపడేది. సో అందుకే అందరూ ఇక్కడ మిళితమై అందరూ అన్నదమ్ములుగా కదిరి సౌభాగ్యాన్ని కోరుతున్న మీ అందరికీ మరొకతూరి అంటే ప్రజల్లో స్పందన ఎక్కువ కలగజేయటం లేదనే
ఒక వాదన ఉంటుంది ఎప్పుడు. ఆ వాదనకు నేను తెలియజేసేది ఏమంటే, ఇప్పుడు నాకు మంత్రివర్గంలో తీసుకున్నారు. నేను మంత్రివర్గంలో మీ హక్కులను నేను ఇచ్చే దిశలో ఉన్నాను. నేను డిమాండ్ చేసే దిశలో లేను, ఇచ్చే దిశలో ఉన్నాను. తీసుకోండి. ఎన్ని చెరువులు నా మంత్రివర్గంలో ఉంటాయి, ఎన్ని చెరువులు కావాలా, ఎన్ని చెరువులు రిపేర్ చేయాలా, ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు చేయాలా, ఏ అభివృద్ధి కావాలంటే 100కి 100 రూపాయలు మీరు పెట్టింది ఏది ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారై ఏది పెడతారో అది 100కి 100 రూపాయలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దయచేసి మీరు డిమాండ్ చేయండి, ఇది కావాలా అని. నేను కాదు డిమాండ్ చేయాల్సింది, నేను ఇచ్చే దిశలో ఉన్నాను. మీరు డిమాండ్ చేయండి, నేను చేస్తాను. ఈ హక్కులు గురించి మాట్లాడే దిశలో ముందుకు పోవటం. మా ఇంటి ముందే తుంగభద్ర నది ఉంది. ఇంటికి మా గార్డెన్ అయితే నది పోతుంటుంది. మా ఇంటి ముందే నీళ్లు పోతుంటాయి, నది పోతూ ఉంటుంది. ఇంటి ఫ్యాక్టరీ పక్కనే, ఇంటి ముందు కొద్ది దూరం 5 కిలోమీటర్లు మా ఫ్యాక్టరీ. అక్కడ ఫ్యాక్టరీ ముందు అలంపురం కృష్ణా నీళ్లు, మా తుంగభద్ర రెండు మా ఇంటి ముందు కలుస్తాయి కొద్ది దూరంలో. ఈ నీళ్ళంతా పోతాయి, ఆంధ్రాకి ఇస్తారు, తెలంగాణకి ఇస్తారు. మా కర్నూలులో నీటి ఎద్దటి వస్తే తాగేదానికి నీళ్ళు ఇచ్చేదానికి తెలంగాణ వాళ్ళు ఏమన్నా అనుకుంటారని నీళ్లు కూడా తాకుండా జనాలు చచ్చారు. ఒకానొకటి రాజధాని కర్నూలు. ఇలాంటప్పుడే కడుపులో కాలినప్పుడే అది హక్కుల కోసం మొదలు పెట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి హక్కుల ఐక్యవేదిక పెట్టాము. హక్కుల ఐక్యవేదిక పెట్టేదే చెప్తూ వచ్చాం. రాత్రే తెలంగాణ వస్తే మా గతి ఏమి. మేము హక్కుల ఐక్యవేదిక పెట్టినప్పుడు తెలంగాణకు ఎదురో కోస్టల్కి ఎదురో అని కాదు. తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలి, అభివృద్ధి కూడా అందరూ పంచుకోవాలి. మా పెద్దలు త్యాగం చేశారు, మా ప్రాంత పెద్దలు త్యాగం చేశారు. కృష్ణా నీళ్ళంతా మాకే ఇస్తామన్నారు. ఇది బ్రిటిష్ రాజ్యంలో ప్లాన్ కూడా వేశారు, రాయలసీమ ప్రాంతానికే కృష్ణా నీళ్ళంతా ఇస్తామన్నారు. అది బతావత్ కమిటీ వచ్చి హజామత్ అయిపోయి మాకందరికీ మొత్తం రాష్ట్రానికంతా పంచారు కృష్ణా నీళ్ళని. కృష్ణా నీళ్ళని పంచేదే కాదు, దాంట్లో వచ్చే తుంగభద్ర కానీ హంద్రి కానీ చిన్న చిన్న నదులు కానీ అన్నీ దాన్ని కలిపి రాష్ట్రానికంతా పంచారు. సో మనకు పొడిచింది ఏమి లేదు. మన నీళ్ళు ఏమున్నాయో మన ద్వారా వచ్చే నీళ్ళే మన కోటాగా వస్తున్నాయి. పైనుంచి వచ్చే నీళ్ళు ఒక చుక్క మనకు రావటం లేదు. సో ఈ విధంగా ఎట్లా అంట సెంటర్లో అండి సార్, సెంటర్లో వచ్చేసి సో ఈ విధంగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే రాత్రే తెలంగాణ వస్తే మా గతి ఏమి అని వాదన వినిపిస్తుంటే ఆ వాదనలో అందరినీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయటం, అన్ని వర్గాలు. ఫస్ట్ హైకోర్టు రిటైర్డ్ జడ్జెస్ అంతా ఇన్వాల్వ్ చేశాం, మేధావులంతా ఇన్వాల్వ్ చేశాం, రిటైర్డ్ డీజీపీలు ఇన్వాల్వ్ చేశాం, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీస్ ఐఏఎస్ ఆఫీసర్లంతా ఇన్వాల్వ్ చేశాను, రైతులను ఇన్వాల్వ్ చేశాను. సభలు పెట్టాం, విద్యార్థుల సభలు పెట్టాం, రైతుల సభలు పెట్టాం, ట్రేడ్ యూనియన్ సభలు పెట్టాం. అందరిని ఇన్వాల్వ్ చేసి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగింది అని వినిపించుకునేదానికి ఒక అడుగు ముందుకు వేయటం జరిగింది. ఎంతో తపన పడితే, ఎందుకంటే తెలంగాణలో రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి వాళ్ళు తుమ్మినా దగ్గినా ఢిల్లీ వరకు వినపడుతుంది. మనం తుమ్మినా దగ్గినా కాదు, మనం తల మీద బండ వేసుకున్నా వినేవాడు ఉంటాడు. మన పరిస్థితి అలా ఉన్నది. సో ఆ వాదన వినిపించే దిశలో ఒక అడుగు 2 అడుగులు ఇట్లా ముందుకు పోతూ రాయలసీమ ప్రాంతం కూడా వెనుకబడిన ప్రాంతం, తెలంగాణ కన్నా వెనుకబడిన ప్రాంతం అని
కేసీఆర్ చంద్రశేఖర్ నోటి ద్వారానే వినిపించిందే అదే రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఘనత అని తెలియజేస్తున్నాను. ఆయనే చెప్పారు తెలంగాణ కన్నా రాయలసీమ ప్రాంతం వెనుకబడినది అని ఆయన నోటి ద్వారా చెప్పించడం అదే మాది బ్రహ్మాండమైన సక్సెస్ఫుల్ హక్కుల ఐక్యవేదిక అని తెలియజేస్తున్నాను. లేకపోతే ఎప్పుడు తెలంగాణను ముంచేశారు, తెలంగాణ వెనుకబడితేనము, ముఖ్యమంత్రి అంతా మీ ప్రాంతాల నుంచి వచ్చారు, మీరంతా స్వర్గసీమలో ఉన్నారు, రాయలసీమలో రత్నాల సీమ రాయలసీమ అయింది అని ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు రత్నాల సీమలో ఉండేవాళ్ళు అంటుండే నాయకులు కరాకు ఇది రత్నాల సీమ కాదు రాయలసీమగా మారిపోయింది, దీని అభివృద్ధికి చేయవలసిన అవసరం ఉందని టీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్ నోటి ద్వారా ఒక మారు కాదు పలుమార్లు చెప్పించిన ఘనత రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఘనత అని చెప్పారు. మిడ్ నైట్ చిదంబరం స్టేట్మెంటు తెలంగాణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే రీతిలో స్పందించడం తెలంగాణ వాళ్ళంతా మళ్ళీ నీళ్ళు కూర్చోవటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. హక్కులు పోరాటం అడుగుతాం, మాకు సపరేషన్ కావాలని లేదు. ఎందుకు లేదంటే మా ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రాంతం, లేకపోతే ఒక విధంగా గ్రేటర్ రాయలసీమలో ఉన్న ప్రాంతము, నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన పెద్ద మనిషి పొట్టి శ్రీరాములు ప్రాణం త్యాగం చేశాడు తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉండాలని. మరి తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉండాలని రాజధాని కూడా హైదరాబాద్ మార్చి కర్నూలు కొన్ని వేల కోట్ల పైనే మేము అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేకపోయినాం. కృష్ణా నీళ్ళని ఇచ్చాం ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు, అక్కడ కూడా అభివృద్ధి నోచుకోకపోయినాము. సో ఈ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమంలో కుంటపట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ విధంగా ఇంకా రాయలసీమ ప్రాంతం వెనకబడి ఉంది. మరి వెనకబడిన కార్యక్రమాల్ని మనం అటాక్ చేస్తూ పోవాలి, ప్రభుత్వానికి స్పందించాలి. ఎందుకంటే ఏమి చేయాలంటే ఎవరా అభివృద్ధి పంతాలు ఏమి చేయాలంటే ఎవరా తెలంగాణ నాయకులు మోకాలు అడ్డం పెట్టడం జరుగుతూ ఉంది. అందుకే పలుమార్లు చెప్పడం జరిగింది, మన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ధ్వంసం చేస్తామన్నారు. మన నాయకులు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చే దిశలో పోతే అది ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి అంజయ్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన ప్రాజెక్టు. దాన్ని నీళ్లను గంటికొట్టి నీళ్ళే ఇవ్వరాదు ప్రాజెక్టును ధ్వంసం చేస్తామంటే మీరు కర్నూలు దాటిపోండి మీ సంగతి తేలుస్తాను అన్న హక్కుల ఐక్యవేదిక ఈ విధంగా ప్రతి ఇష్యూలోనూ పోరాడి మన ఎంట ఉండి మన కార్యక్రమాలు చేసుకునే దిశలో ముందుకు పోతున్నామని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను.